మనం ఈ కామర్స్ వెబ్సైట్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్స్‌ని కార్ట్‌లోకి యాడ్ చేస్తాము. ఆ తర్వాత వాటిని మనం పర్చేజ్ చేస్తాము. ఒకవేళ మనం కార్ట్‌లోకి యాడ్ చేసి పర్చేజ్ చేయకపోతే 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ కామర్స్ కంపెనీలు ఏం చేస్తారంటే వాటి ప్రైజెస్ తగ్గినాయి పర్చేజ్ చేయండి అని చెప్పేసి మనకి ఈమెయిల్స్ పంపిస్తారనమాట. వాటిని కార్ట్ రిమైండర్స్ అంటారు. దీనికి సంబంధించిన ఎస్‌క్యూఎల్ క్వెరీ ఎలా రాస్తామో నేను చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో మీరు చేసే లైక్ నాకు చాలా యూజ్ అయిద్దండి. సో మనం ఇదిగోండి నేను ఇక్కడ అమెజాన్‌లో ఉన్నాను. సో షాపింగ్ కార్ట్‌లో 2 ప్రొడక్ట్స్ యాడ్ చేశా. డేటాబేస్‌లో ఏం చేస్తామంటే కార్ట్ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేసి ఏ యూజర్ ఏ ప్రోడక్ట్ వాటిని ఎప్పుడు యాడ్ చేశారో మనకి ఇక్కడ సేవ్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇది కార్ట్ టేబుల్, యూజర్ ఐడి, ఏ ప్రోడక్ట్, తర్వాత క్వాంటిటీ అంతా ఎప్పుడు యాడ్ చేసాము. సో మనకు ఇప్పుడు వన్ వీక్ కన్నా ఎక్కువైనా ప్రోడక్ట్స్ తీసుకురావాలని అనుకుంటే ఇప్పుడు చూడండి కరెంట్ డేట్ ఏంది ఏప్రిల్ 3rd. 1 వీక్ బ్యాక్ అంటే 27th అనమాట. అంటే మనకు ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏం కావాలి 26th, 25th, 24, 23 అందుకన్నా 27 కన్నా ముందర యాడ్ చేసిన ప్రోడక్ట్స్ కావాలన్నమాట. మనం ఇప్పుడు సింపుల్ గా కార్ట్ టేబుల్లో వేర్ కండిషన్ రాస్తాం. మనకి యాడ్ చేసింది కరెంట్ డేట్ మైనస్ ఇంటర్వెల్ 7 days అన్నమాట. మీకు 10 days ముందర యాడ్ చేసినవి 15 days ముందర యాడ్ చేసినవి కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనకి ఏమైంది అది ఏ యూజర్ ఐడియా వచ్చింది. సో మనకి ఏం కావాలి ఈమెయిల్ పంపించాలంటే యూజర్ ఈమెయిల్ పంపించారు కదా అది మనకి యూజర్స్ టేబుల్ లో ఉండేది. సో అప్పుడు యూజర్స్ టేబుల్ తో జాయిన్ చేసి యూజర్ ఈమెయిల్ తీసుకొస్తాము. సో మనం బ్యాక్ ఎండ్ నుంచి ఈ క్వెరీ రన్ చేసామంటే ఆ యూజర్ ఈమెయిల్స్ వస్తాయి అనమాట. వాళ్ళకి మనం ఈమెయిల్స్ పంపిస్తాం.